చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లో చదివే పేజీలు మాత్రమే కాదు. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు నడిచిన బాటలు, వారు వదిలి వెళ్లిన నిశ్శబ్ద సాక్ష్యాలు. ఆధ్యాత్మిక నగరమైన తిరుమలకు సమీపంలో శేషాచల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న కడప జిల్లా సుండుపల్లి మండలంలో అటువంటి అద్భుతమే దాగి ఉంది. యంత్రాలు లేని ఆ కాలంలోనే సుమారు 4400 సంవత్సరాల క్రితం టన్నుల కొద్దీ బరువున్న బండరాళ్లతో నిర్మించిన బృహత్శిలా యుగం నాటి రాతి సమాధులు నాటి మానవుల జీవన శైలికి, సాంకేతిక పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి అభిషేక్ అందిస్తారు. శేషాచలం అనగానే మనకందరికీ గుర్తొచ్చేది విశాలమైన అటవీ ప్రాంతం, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎర్రచందనం, అదేవిధంగా హైందవ భక్తులకు ఆరాధ్య దైవమైన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. అయితే ఇంతటి పరమ పవిత్రమైన అటవీ ప్రాంతంలో వేల సంవత్సరాల నాటి మానవుడి యొక్క జీవన విధానం దాగి ఉందని మీకు తెలుసా? సరిగ్గా నేటికి 4400 సంవత్సరాల క్రితం బృహత్శిలాయుగం నాటి మానవుడు ఇక్కడ జీవించాడనే సంచలనమైన ఆధారాలు లభ్యమయ్యాయి. దీన్ని పురావస్తు శాఖ కూడా నిర్ధారణ చేయడం, ఇక్కడ మానవుడు జీవించి ఉన్నాడు, ఏదైతే ఆది మానవుడిగా మనం చెప్పుకుంటూ ఉన్నామో ఆది మానవుడు కూడా ఇక్కడ జీవించాడు అన్న ఒక ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో సమాధులుగా చెప్పుకునే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఇప్పుడే కాదు, బ్రిటిష్ కాలంలోనే 1914లోనే బయటపడింది. అప్పటి ప్రభుత్వం కూడా దీన్ని భారతదేశంలో అత్యంత సురక్షితమైన సమాధుల ప్రాంతంగా కూడా గుర్తించిందని మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది. దీనిని కాలక్రమంలో అధికారులు కావచ్చు, పురావస్తు శాఖ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో స్థానికులు కూడా ఇక్కడ నిధులకు సంబంధించి గుప్త నిధులు ఉంటాయన్న దీంతో కూడా తవ్వకాలు చేసినట్లుగా కూడా ఇక్కడ ధ్వంసమైన పరిస్థితులను బట్టి మనకు తెలియవస్తోంది. ఇక్కడ పూర్తిగా ఆధారాలు కూడా ధ్వంసం చేశారు. చాలా వరకు రాళ్ళు ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన నేపథ్యంలో అయితే వాటిని అన్నిటినీ ఈ యొక్క దాడులన్నీ తట్టుకొని కూడా ఈ సమాధులు కావచ్చు, ఈ కట్టడాలు కావచ్చు సజీవ సాక్ష్యంగా, చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. వేల సంవత్సరాల నాటి ఆది మానవుల యొక్క జీవన విధానం ఏదైతే బయటపడిందో ఇది నాటి మానవుల యొక్క జీవన విధానానికి కావచ్చు, వారి యొక్క ఆలోచన విధానానికి కావచ్చు, వారి సరళీకృత జీవన విధానానికి కావచ్చు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఇదే తరహా సమాధులు కావచ్చు, కట్టడాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో అక్కడక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ ఏదైతే శేషాచలం ప్రాంతంలో, కడప జిల్లాకు సంబంధించిన శేషాచలం ప్రాంతంలో లభించిన ఈ ఆధారాలు మాత్రం ప్రత్యేకంగా చాలా అరుదైనవి కూడా మనం స్పష్టంగా చెప్పుకోవాల్సిన నేపథ్యం ఎంతైనా ఉంది. అయితే దీనికి సంబంధించి భవిష్యత్ తరాలకు వీటిని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, పురావస్తు శాఖ కావచ్చు దీన్ని హెరిటేజ్ యొక్క వారసత్వ సంపదగా గుర్తించి దీన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన, దీనిని అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అయితే స్థానికులు కావచ్చు, కొందరు ఎవరైతే స్వార్థపరులు ఉంటారో వారు ఇక్కడ నిధుల విషయంలో కావచ్చు, లేదు మరి ఆకతాయిలు కూడా అనేక రకాల వ్యవహారాలలో కూడా ఈ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకుంటున్న నేపథ్యంలో దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, పురావస్తు శాఖ పైన ప్రత్యేకంగా ఉందని స్పష్టంగా చెప్పుకోవాల్సిన నేపథ్యం ఎంతైనా ఉంది. మరిన్ని ఇటువంటి ఆసక్తికరమైన విశేషాలను మీకు అందించడం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కెమెరా పర్సన్ సమీర్తో అభిషేక్ ఫర్ రాజ్ న్యూస్, కడప జిల్లా నుంచి.